10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలన మీద 12 నెలల మా కాంగ్రెస్ పార్టీ పాలన మీద బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు చర్చకు రావాలని నిన్న సీఎం రేవంత్ అన్న రెండు పార్టీలకు సవాల్ వేసిండు కదా. ఇక ఆ సవాల్ మీద కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. దమ్ముంటే కాంగ్రెస్ పాలన మీద అసెంబ్లీలోనే చర్చ పెట్టాలనే మా సవాల్ను తీసుకోవాలని అన్నాడు. ఇంకేం మాట్లాడిండో మీరు కూడా రాపోరు. దేశ జన రాష్ట్రం ఏర్పడ్డ నాడు తెలంగాణను మాకు కాంగ్రెస్ అప్పచెప్పినాడు. ఆనాడు 10వ స్థానంలో తలసరి ఆదాయంలో ఉన్న మన తెలంగాణ ఈ నివేదిక ప్రకారం ఇవాళ నంబర్ 1 స్థానంలో ఉంది. మేము ఇచ్చిపోయినాడు 2022-23లో వీళ్ళకి అప్పచెప్పిపోయినాడు. నంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది. కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంగా తెలంగాణ ఎట్లా పురోగమించింది, ఎట్లా దేశానికి ఆదర్శంగా మారింది అనేది ఇదే మాట. తెలంగాణ దివాలా తీసింది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన సన్నాసుల నోర్లు మూపించే విధంగా ఈ నివేదిక వాస్తవాలను బయటపెట్టి ఇక ఇప్పటికైనా తిట్టుడు బంద్ చేసి మీ మంత్రి ఇచ్చిన నివేదికను చదువుకొని ఎవరేం చేసిండ్రో తెలుసుకోనరని ఎడ్డిచ్చిండు. ఇక రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పిండ్రు, కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టులనే రేషన్ కార్డులు తీసేసినట్టుగా ఉన్నదని గరానికొచ్చిండు. ఇక సర్కార్ అప్పులకు కడుతున్న మిత్తిల గురించి కూడా ఇట్లా మాట్లాడిండు. ఇక ఇది వాళ్ళ రిపోర్టు. దీని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అకౌంట్స్ యాజ్ ఆఫ్ జనవరి 2025 అంటే పోయిన నెల ఈ రిపోర్ట్. వీళ్ళు ఏం రాసిండ్రు, మిత్తిలకు ఎంత కడుతున్నామని రాసిండ్రు తెలుసా? పోయిన 10 నెలలు మొత్తం ఇప్పటిదాకా కట్టింది ఎంత అంటే 22,056 కోట్లు. నెలవారీ లెక్క కూడా ఇళ్ళనే ఇచ్చిండు. పాపం బట్టి విక్రమార్క అమాయకంగా ఇరుక్కున్నాడు. ఆయన ఉద్యోగం ఉంటుందో పిక్తుందో కానీ ఏప్రిల్ నుంచి మొన్న జనవరి దాకా 22,000 కోట్లు అంటే నెలకు 2,200 కోట్లు. మరి 6,500 కోట్లు అని చెప్పిన బోగస్ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా నెలకు 4,300 కోట్లు అదనంగా కడుతున్నా అంటే ఏడబోతున్నాయి అవన్నీ? టకీమని రైతుల ఖాతాలనైతే పడతలేవు, టకీమని తులం బంగారం అయితే వస్తలేదు. మరి టకీమని రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయో ఢిల్లీలో చూడాలి. ఇప్పటికైనా రంకెలేచుడు బంద్ చేసి కాంగ్రెస్ పాలన మీద అసెంబ్లీలో చర్చ పెడితే 4 కోట్ల ప్రజల ముందు అసెంబ్లీ సమావేశాలనే నీ బట్టలు విప్పుతామని సీఎం రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయిండు. ఒకవేళ మేం చెప్పినవి తప్పని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ సూతం 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేసిన దగ్గరనే పోటీ చేయాలని మేం సూతం అనొచ్చని ఎడ్డిచ్చిండు. రేవంత్ రెడ్డి చేతగానితనంతోని ఒక్క ఏడాదిలోనే అన్ని రంగాలను సావు దెబ్బగొట్టిండు. ఇది రాష్ట్ర ఆర్థిక లోటు కాదు, రేవంత్ రెడ్డి వల్ల వచ్చిన తలపోటు అని ఫైర్ అయిండు. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి సవాల్కు కేటీఆర్ సుతం గట్టిగానే కౌంటర్ వేసిండు. మరిగా కారు పార్టీ లీడర్లు అడుగుతున్నట్టు అసెంబ్లీల అభివృద్ధి మీద చర్చ పెడతారో ఏం కథనో చూడాలి మరి.